ఈ భూమిపై మనుషుల ప్రయాణ వేగాన్ని ఊహించని రేంజ్లో మార్చేసిన అద్భుతం రైలు బండి. బొగ్గుతో మొదలైన ఈ బండి ప్రయాణం డీజిల్ను దాటి ప్రస్తుతం కరెంటు వైర్ల కింద పరుగులు తీస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ట్రైన్ వెర్షన్ 2.0గా వచ్చిన బుల్లెట్ ట్రైన్స్ అంతకు మించిన వేగంతో దూసుకెళ్తున్నాయి. అయితే ఈ ట్రైన్స్ నడవాలంటే ఎక్కడో ఒక చోట పర్యావరణానికి హాని కలిగించాల్సిందే. బొగ్గుతో నడిచే బండ్లు నేరుగా గుప్పు గుప్పుమంటూ వదిలే పొగ కాసేపు ఆకాశాన్ని నల్లగా మార్చేస్తుంది. భారీ స్థాయి వాయు కాలుష్యం అది. దీన్ని తగ్గించడానికి ఆ తర్వాత డీజిల్ ఇంజిన్ ట్రైన్స్ కనిపెట్టారు. బయటకు వెళ్ళే పొగ తగ్గిందే తప్ప వాయు కాలుష్యం మాత్రం తప్పలేదు. దీన్ని కూడా తగ్గించేందుకు వచ్చిన మూడో తరం ఇంజిన్లే ఎలక్ట్రిక్ ట్రైన్స్. ఇప్పుడు విరివిగా వాడుతున్న రైళ్లు ఇవే. ఎలాంటి పొగ వదలకుండా కరెంటు తీగల కింద పరిగెడుతుంటాయి. చూసే వాళ్లకు ఇవి అస్సలే పొగ వదలని, ఏమాత్రం పొల్యూషన్ చేయని రైళ్లు అనుకుంటారు. కానీ కాదు. ఎలక్ట్రిక్ ట్రైన్ నుంచి పొగ రాదన్నది నిజమే, కానీ దీనిపైన ఉండే కరెంటు తీగలకు సప్లై చేయడానికి పవర్ కావాలి. ఆ కరెంటు తయారు చేయడానికి బొగ్గు కావాలి. అంటే ఇండైరెక్ట్ పొల్యూషన్. ఇలా విద్యుత్ రైళ్లు కూడా కాలుష్యానికి వాటి వంతు కారణమవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసేందుకు సైంటిస్టులు చేసిన అద్భుత ఆలోచనే హైడ్రోజన్ ట్రైన్. ఒక్క క్షణం ఊహించండి. రైలు దూసుకెళ్తుంటే పొగ రాదు, కాలుష్యం ఉండదు, ఆఖరికి కరెంటు వైర్లు కూడా అక్కర్లేదు. పట్టాల మీద పరుగులు తీస్తున్న రైలు ఇంజన్ సైలెన్సర్ నుంచి కేవలం నీటి ఆవిరి మాత్రమే వస్తూ ఉంటుంది. ఆ ఆవిరి ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే మనిషి తాగగలిగినంత స్వచ్ఛంగా ఉంటుంది. నిన్న మొన్నటి దాకా సైన్స్ ఫిక్షన్ మూవీస్లోనే ఊహించగలిగిన ఈ సీన్ రేపు మన కళ్ళ ముందు నిజంగా ఆవిష్కృతం కాబోతోంది. 21వ శతాబ్దపు అతిపెద్ద ఎనర్జీ రివల్యూషన్గా ఈ హైడ్రోజన్ రైలు నిలవబోతున్నాయి. ఇది కదా అసలైన గ్రీన్ ఎనర్జీ అంటే. మరి పర్యావరణం తలరాతనే మార్చబోతున్న ఈ యజ్ఞంలో భూమిపై కాలుష్య నియంత్రణలో సరికొత్త అధ్యాయం లిఖించబోతున్న ఈ హైడ్రోజన్ ట్రైన్స్ లిస్టులో ఏ దేశాల ముందున్నాయి? అందులో మన భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఇంతకీ ఈ ట్రైన్స్ పట్టాలపైకి వచ్చేస్తే దేశానికి, ప్రజలకు ఎలాంటి మేలు కలుగుతుంది? అసలు ఏంటి టెక్నాలజీ? దీన్ని సృష్టించిన మాస్టర్ మైండ్ ఎవరు? అనే వివరాలను మన హైడ్రోజన్ సిరీస్లోని ఈ సెకండ్ ఎపిసోడ్లో డీటెయిల్గా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న హైడ్రోజన్ ట్రైన్ ఐడియా నిన్న మొన్నటిది కాదు. దీని వెనక శతాబ్దాల నాటి రీసెర్చ్ ఉంది. నీళ్లలో దాగున్నటువంటి హైడ్రోజన్ అణువును ఇంధనంగా వాడవచ్చు అని కనుగొన్న తొలితరం శాస్త్రవేత్త హెన్రీ కావెండిష్. ఈయన బ్రిటిష్ కెమిస్ట్. మొదటిసారిగా 1766లో హైడ్రోజన్ను ఒక ప్రత్యేక వాయువుగా గుర్తించింది ఈయనే. ఆ తర్వాత 1839లో వెల్ష్ శాస్త్రవేత్త సర్ విలియం గ్రోవ్ మొట్టమొదటి ఫ్యూయల్ సెల్ను కనిపెట్టారు. అంటే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కలిపితే విద్యుత్ పుడుతుందని ఆనాడే నిరూపించారు. అయితే ఈ ఐడియాను రైల్వేకు వాడాలనే ఆలోచన మాత్రం 20వ శతాబ్దం చివరిలో వచ్చింది. పలువురు సైంటిస్టులు దీని గురించి ఆలోచించినప్పటికీ అమెరికాకు చెందిన స్టాన్ థామ్సన్ ఇనిషియేట్ తీసుకున్నారు. ఈ థాట్ను విస్తృతంగా ప్రచారం చేశారు. అలా హైడ్రోజన్ టెక్నాలజీని రైళ్లకు వాడితే భూమిపై ఉన్న కాలుష్యాన్ని 100% తుడిచేయవచ్చు అని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలా ఏ దేశానికి ఆ దేశం హైడ్రోజన్ రైలు ఇంజన్ను తయారు చేయడానికి పనులు మొదలుపెట్టారు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగింది. మొదటి హైడ్రోజన్ ట్రైన్ సిద్ధమైపోయింది. అలా ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ప్యాసింజర్ రైలును తయారు చేసి పట్టాలెక్కించి పరుగులు పెట్టించింది ఓ దేశం. ఆ రికార్డు సాధించిన దేశం ఏదో తెలుసా? జర్మనీ. సెప్టెంబర్ 2018లో ఈ ఘనత సాధించిన జర్మనీ హిస్టరీ క్రియేట్ చేసింది. కొరాడియా ఐలాండ్ పేరుతో ఆ రైలును ట్రాక్ ఎక్కించింది. ఒక్కసారి హైడ్రోజన్ ట్యాంక్ ఫుల్ చేస్తే అక్షరాల 1175 కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి యూరోప్లో సరికొత్త గ్రీన్ ఎనర్జీ విప్లవానికి నాంది పలికింది. జర్మనీ సక్సెస్ను చూసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ హైడ్రోజన్ టెక్నాలజీని ఒడిసి పట్టుకునేందుకు పరుగులు మొదలుపెట్టాయి. కానీ చాలా తక్కువ దేశాలు మాత్రమే ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లో హైడ్రోజన్ రైళ్లను టెస్ట్ రన్ పూర్తి చేసిన దేశాలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. జర్మనీ పూర్తిస్థాయి నెట్వర్క్ను ఇప్పటికే నడుపుతోంది. ఆ తర్వాత ప్లేస్లో చైనా ఉంది. 2022లో ఆసియాలోనే మొదటి హైడ్రోజన్ అర్బన్ రైలును డెవలప్ చేసింది. మూడో ప్లేస్లో అమెరికా ఉంది. 2025లో కాలిఫోర్నియాలో ఆరో పేరుతో కంప్యూటర్ హైడ్రోజన్ రైలు పట్టాలు ఎక్కించింది. పూర్తి స్థాయిలో విస్తరించడానికి సిద్ధమవుతోంది. ఇక 4వ స్థానంలో జపాన్. హైబారి పేరుతో టయోటా, హిటాచి కంపెనీలు కలిసి
ట్రయల్స్ పూర్తి చేశాయి ఇప్పటికే. ఇక ఈ లిస్టులో 5వ దేశం ఎవరో తెలుసా? మన భారతదేశమే. అవును, మన ఇండియా ఈ ఎలైట్ క్లబ్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. టెస్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇక మన తర్వాత స్వీడన్, బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో కూడా ప్రయోగాత్మక పరీక్షలు జరుగుతున్నాయి. టెక్నాలజీ పరంగా ఎంతో ముందున్నాయని చెప్పుకునే యూరప్ కంట్రీస్ను ఓవర్టేక్ చేసి మన భారత హైడ్రోజన్ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రావడంతో చాలా దేశాలు నోరెళ్ళబెట్టి చూస్తున్నాయి. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ స్కీమ్ కింద ఇండియన్ రైల్వేస్ ఈ చరిత్ర సృష్టించింది. మన దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ అయిన నమో గ్రీన్ రైల్కు అఫీషియల్ పర్మిషన్స్ కూడా వచ్చేసాయి. ఈ ట్రైన్ హర్యానాలోని జింద్, పానిపట్ మార్గంలో 75 కిలోమీటర్ల వేగంతో నడవబోతోంది. ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ కూడా ఉంది. జర్మనీ, చైనా దేశాలు హైడ్రోజన్ ఇంజన్లను కేవలం 500 నుంచి 700 హార్స్ పవర్ సామర్థ్యం మాత్రమే కలిగి ఉండే విధంగా తయారు చేశాయి. కానీ మన ట్రైన్ హార్స్ పవర్ ఏకంగా 1200. ఈ ప్రపంచంలో బ్రాడ్ గేజ్ పట్టాలపై ప్రయాణించనున్న అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత పొడవైన ట్రైన్ మనదే కావడం విశేషం. దీనికి ఏకంగా 10 కోచ్లు ఉన్నాయి. ఇలాంటి హైడ్రోజన్ రైలును తయారు చేసిన దేశంగా భారత్ వరల్డ్ రికార్డు సృష్టించింది. చెన్నై ICFలో తయారైన మేడ్ ఇన్ ఇండియా ఇంజిన్ ఇది. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఏకంగా 35 రైళ్లను నడపాలని ఇండియన్ రైల్వేస్ టార్గెట్ పెట్టుకుంది. పర్యాటక ప్రాంతాలు మరియు చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న రూట్ల కోసం వీటిని డిజైన్ చేస్తున్నారు. ఉదాహరణకు డార్జిలింగ్, హిమాలయన్, సిమ్లా, ఊటీ వంటి కొండ ప్రాంతాల్లో ఇప్పటికీ పాత డీజిల్ ఇంజన్లు నడుస్తున్నాయి. ఇవి కాలుష్యాన్ని భారీగా పెంచుతున్నాయి. అలాంటి పర్యాటక ప్రాంతాల్లో పొల్యూషన్ జీరో చేయాలనేది ఫస్ట్ టార్గెట్. అందుకే మొదట ఇలాంటి 35 రూట్లలో పనితీరును పరిశీలించిన తర్వాతే మిగతా లైన్లకు విస్తరించాలనేది రైల్వే శాఖ ప్లాన్. మొదటి రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత మిగిలిన రైళ్లను దశల వారీగా 2028లోగా తయారు చేసి పట్టాలెక్కించాలని రైల్వే శాఖ టార్గెట్గా పెట్టుకుంది. 2030 నాటికి దేశంలో కాలుష్యాన్ని వెదజల్లే బొగ్గు, డీజిల్ ఇంజన్లు లేకుండా చేయాలన్నదే అసలు టార్గెట్. మరి 100 కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసే ఈ రైళ్లతో దేశానికి, ప్రజలకు వచ్చే లాభం ఏంటి అంటే చాలా ఉన్నాయి. ముందుగా చమురు దిగుమతుల భారం భారీగా తగ్గుతుంది. భారతదేశం ప్రతి ఏటా క్రూడ్ ఆయిల్ మరియు ఇతర శిలాజ ఇంధనాల కోసం ఏకంగా 22 లక్షల కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఇందులో డీజిల్ ట్రైన్లు తాగే ఆయిలే ఎక్కువ. హైడ్రోజన్ ట్రైన్లు వచ్చేస్తే మన దేశంలోనే నీటి నుండి హైడ్రోజన్ వాయువు తయారు చేసుకోవచ్చు. ఆ మేరకు ఆయిల్ వాడకం తగ్గిపోతుంది. ఇక దేశంలో కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిపోతుందో తెలిసిందే. అందుకే ఇండియన్ రైల్వేస్ తమ వంతుగా 2030 నాటికి కాలుష్యం లేని రైల్వేగా మారాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ రైళ్లు ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తాయి. ఇక రైల్వే స్టేషన్లలో, పరిసర ప్రాంతాల్లో డీజిల్ పొగ వల్ల వచ్చే ఆస్తమా, లంగ్స్ వ్యాధుల నుంచి జనాలు సురక్షితంగా బయటపడతారు. ఇంకా డీజిల్ ట్రైన్లు ఇప్పుడున్న రైళ్ల మాదిరిగా అస్సలు శబ్దాలు చేయవు. జీరో నాయిస్ పొల్యూషన్తో స్మూత్గా ప్రయాణిస్తాయి. మన దేశంలోని ఊటీ, సిమ్లా లాంటి కొండ ప్రాంతాల్లోని అందమైన ప్రకృతి కాలుష్యం బారిన పడకుండా ఈ గ్రీన్ రైళ్లు కాపాడుతాయి. ఇలా ఈ ట్రైన్లతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్లో ఒక గ్లాసు నీళ్లతో వంటింట్లో చేసే వంట గురించి తెలుసుకున్నాం. ఈరోజు సెకండ్ ఎపిసోడ్లో అదే నీటితో దేశాన్ని పరిగెత్తించబోయే సరికొత్త రైళ్ల గురించి తెలుసుకున్నాం. రాబోయే 3వ ఎపిసోడ్లో ఇంతకు మించిన అత్యంత ఆసక్తికర టాపిక్ను డిస్కస్ చేయబోతున్నాం. అదే నీళ్లతో నడవబోయే కార్లు, బైకుల గురించి. ఫ్యూచర్లో కార్లు, బస్సులు, లారీలు సహా వాహనాలన్నీ హైడ్రోజన్తోనే నడుస్తాయా? ఇక పెట్రోల్, డీజిల్తో తిప్పలు పడాల్సిన అవసరం లేదా? లేకపోతే వంట స్టవ్ రైళ్లకు మాత్రమే ఈ టెక్నాలజీ పరిమితం అవుతుందా అనే వివరాలను థర్డ్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. ఇప్పటికైతే ఈ హైడ్రోజన్ ట్రైన్ టెక్నాలజీ మీకు ఎలా అనిపించింది? మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రైలు వస్తే ఎలా ఉంటుంది? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ హైడ్రోజన్ మెగా ఇన్ఫర్మేటివ్ సిరీస్ మీకు నచ్చితే మా కష్టానికి గుర్తింపుగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.